అంతేనండి. తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఇప్పుడు ఉన్న నిరుద్యోగులకి ఏదో ఒక దారి దొరుకుద్ది. ఇక్కడే ఉండి ఎవరైనా పని చేసుకోవచ్చు. ఒక క్యాపిటల్ అనేది ఉండాలి కదా. నమస్తే సార్, మీ పేరండి? కిషోర్ అండి. కిషోర్ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? మేము పెయింటింగ్ పని అండి. పెయింటింగ్ పని. సార్ మీది ఏ నియోజకవర్గం, ఏ ఊరు సార్ మీది? మాది ఏలూరు, ఏలూరు జిల్లా అండి. ఏలూరు జిల్లా, ఏలూరు పార్లమెంట్. ఏలూరు పార్లమెంట్. సార్ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి మీరు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు భావిస్తున్నారు? ఇటు పక్కన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉంది, మరో పక్క వైసీపీ ఉంది. ఇద్దరులో ఎవరు బెటర్ అండి? మాకు టీడీపీ రావాలన్నమాట. ఎందుకని సార్ టీడీపీ ఎందుకు కావాలనుకుంటున్నారు? ఎలా ఉంది 5 సంవత్సరాల నుంచి పరిపాలన? ఈ 5 సంవత్సరాల పరిపాలన అంటే వాళ్ళు ఇచ్చే పథకాలు అవి అనుకుంటే డెవలప్మెంటింగ్ లేదండి. ఇప్పుడు మేము పనికి వెళ్ళామంటే మేము తెచ్చుకునే డబ్బులు ఎంతకంత ఉండేవి. పని వారంలో ఉంటే 3 రోజులు అలాగ ఉంటుంది, పని ఉండట్లా. ఏంటంటే ఖర్చు పెరిగిపోయింది. బిల్డింగ్ కట్టుకునేవాడు కూడా ఆలోచిస్తున్నాడు కట్టుకోవాలా లేదా అని. అదే ఇప్పుడు ఇసుక అనేది మెయిన్ ప్రాబ్లం అని చాలామంది చెప్పారు సార్. ఇసుక రావడం వల్ల దాదాపుగా 20 నుంచి 30 రకాల పనులు ఆగిపోయారు అంటున్నారు. ఈ 5 సంవత్సరాల్లో ఇసుక వల్ల నిజంగా ఇబ్బంది పడ్డారా? ఇసుక వల్ల పడ్డాము, పెరిగిన ధరల వల్ల కూడా పడ్డామండి. ఇప్పుడు ఇల్లు కట్టుకుందాం అనుకున్నాడు మధ్య తరగతాడు 10 లక్షలు కట్టుకుందాం అనుకుంటాడు. ఆడు 10 అనుకున్నది ఇప్పుడు 13 అయింది. ఆడు కట్టుకోవాలంటే ఇప్పుడు ఆడికి వచ్చే ఇన్కమింగ్ లేదు, డెవలప్మెంటింగ్ లేదు. దానివల్ల ఇప్పుడు ఏ వ్యాపారం కూడా అభివృద్ధి చెందదు కదండి. దానివల్ల సార్ మరి రోడ్ల పరిస్థితి రాష్ట్రంలో ఏ విధంగా ఉంది? రోడ్లు అయితే వాళ్ళు వచ్చి వేసింది ఏం లేదు. అయిపోయిన రోడ్లకి శంకుస్థాపన చేయడం తప్ప వాళ్ళు వచ్చి రోడ్లు వేసింది లేదు, చేసింది లేదు. మరి సంక్షేమ పథకాలు ఇస్తున్నాం అంటున్నారుగా, మీరు ఎందుకని ఎలా మాట్లాడుతున్నారు? పథకం వేస్తే ఎలా సరిపోతుంది? ఇప్పుడు పథకం వేస్తున్నాడు, కరెంటు బిల్లు 4 సార్లు పెంచాడు. మాకు 250 రూపాయలు వచ్చేది బిల్లు, ఇప్పుడు 500 వస్తుంది. ఆడిచ్చే పథకం ఎందులో చేస్తున్నాడు? కరెంటు బిల్లు. ఇప్పుడు తాగేవాడు ఉంటాడు, ఆడు 90 రూపాయలు కోట తాగేవాడు ఇప్పుడు రోజు 230 రూపాయలు తాగుతున్నాడు. అందులో పోతున్నాగా మా డబ్బులు అయ్యే ఇస్తున్నాడు. అది జనాలు తెలుసుకోవాలి. అది ఇస్తున్నాడు అని అంటే ఇప్పుడు డెవలప్మెంటింగ్ లేదు. మనకు రాజధాని ఏదంటే చెప్పుకుంటా కూడా లేదు. అదే సార్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్ ముందు కోడికత్తి అనే అది జరిగినప్పుడు, ఇప్పుడేమో గులకరాయితో దాడి చేశారు నా మీద అని చెప్తూ ఉన్నారు. సో ఇవి చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు గులకరాయితో దాడి అంటే దాన్ని మనం ఏం చేయలేం. అది కావాలని చేశారో ఎందుకు చేశారో తెలియదు. అది వాళ్ళు హైలైట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆయన సీఎంగా ఉన్నాడు, కావాలంటే ఆయన ఎంక్వైరీ చేసుకోవచ్చు. దాన్ని ఏంటనేది ఆయన చూపించుకోవచ్చు. అది ఎవరు కొట్టించాడో, ఎందుకు కొట్టాడో, ఏలకులంగా కొట్టాడో, పోనీ ఎవరు చేయించారో అనేది ఆయన చూసుకోవచ్చు. ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు చేయలేరు ఎంక్వైరీ. ఆయన సీఎంగా ఉన్నాడు కాబట్టి ఆయన పట్టుకుంటాక ఎంతసేపు? ఒక సీఎం మీద ఒక రాయి దాడి జరిగిందంటే అక్కడ ఉన్న పోలీసులు ఎంతమంది ఉంటారు, ఎంత పలకాలు ఉంటాయి. ఇప్పుడు ఆయన వస్తున్నాడు అంటే రోడ్డు బ్లాక్ అయిపోద్ది. ఆ బ్లాక్ అయినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో ఏంటి అని నిఘాతో ఉంటారు, కెమెరాలతో ఉంటాయి, డ్రోన్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాళ్ళు ఒకటే చెప్తే అలాగా చూసుకోవాలి. అది సార్ ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళు, చదువుకున్న కుర్రాళ్ళు చాలామంది ఉంటారు. ఈ 5 సంవత్సరాలు చదువు అయిపోయి బయటకు వచ్చిన వాళ్ళు. మరి రాష్ట్రంలో నేను వస్తే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాను, లక్షల ఉద్యోగాలు కల్పిస్తాను అన్నారు. నిజంగా ఉద్యోగాలు వచ్చి కొత్తగా పరిశ్రమలు ఏమైనా వచ్చినాయి సార్ రాష్ట్రానికి? మాకు ఏలూరులో ఉన్న జూట్ మిల్ మూసారండి. అది మూసిన తర్వాత జూట్ కార్మికులు కొంతమంది హోటల్లోకి వెళ్ళిపోతున్నారు, కొంతమంది పొరుగురులు వెళ్ళిపోయారండి, వలస వెళ్ళిపోతున్నారు. ఎవరన్నా తూర్పు నుంచి ఏలూరు వచ్చేవారు, మిల్లో పని చేసుకుంటాం, ఏదో పని చేసుకుంటాం. ఇక్కడి నుంచి విజయనగరం వెళ్ళిపోయారు చాలామంది జూట్ కార్మికులు. అది డెవలప్మెంటింగ్ కలగదు. సార్ మరి మీ పార్లమెంట్ పరిధిలో ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ఉంది. గత ప్రభుత్వంలో ఎంతవరకు పూర్తయిందో మీకు తెలుసు. అలానే చింతలపూడి రిజర్వాయర్ ఒకటి ఉంది, అది కూడా పూర్తి చేయలేదు. మీకు ఎలా అనిపిస్తుంది సార్? ఇప్పుడు ఆ ప్రాజెక్టులు పూర్తి అయితే నీరు వచ్చి పంటలు బాగా పండుతాయి. మరి ఎలా అనిపించింది మీకు? అవన్నీ జనాలకి అనవసరం. ఇప్పుడు ఏంటంటే ఫ్రీ పథకం ఇచ్చేస్తున్నాం మనం, అదే అనుకుంటున్నాడు. కానీ అది డెవలప్ అయితే ఆ పథకాలకు జనాలకు అవసరం లేదు. ఎవడు కష్టపడి తింటాడు. ఈ జనాలకి ఇలాగా చూపించి ఎరేసి చేస్తున్నాడు. అది సార్ మరి మీ పార్లమెంట్ పరిధిలో కేంద్రంతో ముడిపడిన ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి. మరి మీ పార్లమెంట్ నుంచి టీడీపీ కూటమి తరపు నుంచి పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు. అలాగే వైసీపీ తరపు నుంచి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరిలో ఎవరైతే మీ పార్లమెంట్ పరిధిలో మంచి చేయగలరని భావిస్తున్నారు సార్ ఎంపీగా? ఎంపీగా అయినా ఏదైనా అండి, ఒక తెలుగుదేశంలో వచ్చేటప్పటికి ఏదన్నా డెవలప్మెంటింగ్ ఉంటుందండి. ఇప్పుడు రోడ్లు విస్తరణ చేస్తారు, అన్నీ చెందుతారు. ఈ ఎక్కడికక్కడే ఉంటాయి. ఇప్పుడు ఏలూరులోనే ఇప్పుడు మాకు ఎమ్మెల్యే కింద చేశారు, ఆయన డిప్యూటీ సీఎం చేశాడు. ఇప్పుడు ఆయనకి ఇంటికి వెళ్ళే దారిలో చిన్న బ్రిడ్జి ఉంది, వరదలు వస్తే బ్రిడ్జి మునిగిపోద్ది. ఆ వంతుని కూడా ఆయన చేయించుకోలేకపోయాడు. ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎం కింద ఉన్నప్పుడు ఆ వంతుని చేసుకుంటాకి ఎంత, ఆయన అది కూడా చేసుకోలేకపోయాడు. మరి ఆయన మాకు కనబడేది చాలా తక్కువ. ఏదో ఎలక్షన్ వచ్చినప్పుడో లేదా ఎవడన్నా ఓపెనింగ్ టైంలోనో వచ్చి కనబడటమే తప్ప ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి మేము నుంచుంటే ఆయన మాకు కనబడేదే తక్కువ.
అదేండి. ఓవరాల్గా అయితే మీకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే బాగుంటుంది. అంతే, తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఇప్పుడు ఉన్న నిరుద్యోగులకి ఏదో ఒక దారి దొరుకుద్ది. ఇక్కడే ఉండి ఎవరైనా పని చేసుకోవచ్చు. ఒక క్యాపిటల్ అనేది ఉండాలి కదా, ఆ క్యాపిటల్ కూడా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆయన 3 క్యాపిటల్ అన్నాడు, 3 క్యాపిటల్ ఒక క్యాపిటల్ కూడా అభివృద్ధి చెందాల. కొన్ని ఏదైనా చెందింది పలానా క్యాపిటల్ దగ్గర ఒక ఇండస్ట్రీ వచ్చింది, ఏమైనా చేసామని అంటాకి లేదు, అభివృద్ధి లేదు. అది. థ్యాంక్ యూ సార్.